ఇష్యూ మీద కూడా జగన్ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు మీద కూడా 24 కేసులు ఉన్నాయి, అతన్ని కూడా ఇలాగే రోడ్డు మీద తీసుకొచ్చి తన్నుతారా అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఇక ఏముందంటే అవివేకానికి నిదర్శనం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి. మరి ఆయనే కాదు, నీ మీద కూడా ఉన్నాయి కేసులు అయితే ఉండయి. మరి ఏమీ చేయకుండానే రఘురామకృష్ణరాజు గారిని ఆల్రెడీ నువ్వు తన్నే చూయించావు. మరి చంద్రబాబుని తంతారా అంటే పోయినసారి కూడా ఇట్టానే ఒకనొక టైంలో చంద్రబాబుని కాల్చాలని చెప్పి అవాకులు చవాకులు బేలేవు. అప్పుడు నీ తప్పు లేదు. ఆ తర్వాత ఏదో పాపం నువ్వు హయాంలో ఎవరో మాట్లాడారని చెప్పి వాళ్ళని నానా హింసలు పెట్టి కోర్టులకి ఇచ్చి, మరి లేకపోతే శ్రీకాకుళం నుంచి కర్నూలు దాకా తీసుకెళ్ళి అక్కడ కరోనా లాంటిచ్చి చంపేయించిన రోజులు కూడా చాలా ఉంటాయి. ఇవన్నీ ఉదాహరణలుగా పెడితే 2-3 గంటల అనర్గళంగా మాట్లాడగలడు సామాన్యుడు కూడా. మరి చంద్రబాబుని ఇట్టానే కొట్టాలా అంటే చంద్రబాబు నీలాగా ఫ్రాడులు చేయాల. కేసు అనేది నిరూపణ లేకుండా కూడా కేసు పెట్టి ఆ కేసుని అబిడిదిబిడి చేసేసి రుజువు చేయలేక, రుజువులు అనేది లేకుండా మరి ఏదో ఇష్టం వచ్చినట్టు కేసులు బనాయించావు. మరి అదే లెక్కనకు వస్తే నిన్ను కూడా 11 కేసులు నీ మీద సిబిఐ ఈడీ కేసులు ఉన్నాయి. అవన్నీ రాష్ట్రాన్ని దోచావు, ప్రజల సొమ్మును దోచావు. మళ్ళీ ఇవాళ అదే మద్యం స్కామ్లో నీ వాళ్ళందరూ ఉంటారు. నిన్నిక మామూలుగా ఈడ్చి తంతటం కాదు, నిన్ను నడిబజార్లో ఉరిదీయాలేమో. ప్రజలు కూడా అదే ఇదిగా ఉంటారు. ప్రజలు ఏ రకంగా అయితే ప్రజల సొమ్మును దోసుకున్నావో, దాచుకున్నావో ఇవాళంతగా ఇంకా 4 రోజుల్లో 10 రోజుల్లో నేను అరెస్ట్ అవుతానని చెప్పేసి ప్రజల్లోకి వచ్చి ప్రజల్ని రెచ్చగొట్టి కులాల మధ్య కుంపట్లు పెట్టి ఎట్టా ఈ రాష్ట్రాన్ని నాశనం చేయాలని చూస్తున్నావు. కానీ ప్రజలైతే గమనించారు, సిద్ధంగా ఉంటారు నీకు బుద్ధి చెప్పడానికి. రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారమే అమాయకులైన దళిత యువకుల్ని ఈరోజు తెనాలి పోలీసులు అనాధికారికంగా కొట్టి హింసించారు అని చెప్పడం కానీ, అలాగే సోషల్ మీడియాలో చిన్న చిన్న పోస్టులు పెడుతున్న నా వైసీపీ కార్యకర్తలను కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేస్తుందని కానీ జగన్మోహన్ రెడ్డి గారు వివిధ రకాలుగా ఆరోపణలు చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి మీద, కూటమి ప్రభుత్వం మీద. ఏంటి, ఏ విధంగా రియాక్ట్ అవుతారు దీన్ని? చంద్రబాబు నాయుడు కొడుకు పోలికలు ఎట్టుండయి అని చెప్పి వల్లభనేని వంశీ ఏ రకంగా అయితే మాట్లాడాడో, ఒక్క మాట నీ పెళ్ళాన్ని అనేసరికి ఇంకేముంది పొడుచుకొచ్చింది. మరి ఎలిమినేట్ మాధవరావు పోలికలు ఎందుకు ఉండయి నీ పెళ్ళానికి, అది ఇదని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఖర్జూర్ నాయుడు, లవంగం నాయుడు అని చెప్పి కొడాలి నాని తిట్టి ఏ రకంగా అయితే మహిళల్ని ఆఖరికి అమరావతి రైతులుగా మహిళగా మా మీద ఏ రకమైన పోస్టులు పెట్టి మమ్మల్ని వెనక్కి లాగాలని చెప్పేసి మా మానాభిమానాలు దెబ్బతినాలి, మేము ఈ ఉద్యమం నుంచి వెనక్కి తప్పుకోవాలి, మా మీద అందరి మీద ఎలాంటివి చెప్పావో. మరి పాపం ఇట్టానే కొడతారానని చెప్పి మాట్లాడావు. మా అమరావతి ఉద్యమంలో విజయరావు అనే ఒక ఎస్పీ వచ్చి మరి ఇటుకరాయి తీసుకొని మరి ఏ రకంగా అయితే రైతులు పేకల మీద కాళ్ళు పెట్టి ఏ రకంగా అయితే చేశారో ఆ రోజు కనపడలేదే, ఆ రోజు నీ కళ్ళు దొబ్బినయ్యా. మరి ఈ రోజు మాత్రమే కనపడుతుంది అంటే నొప్పి అనేది నా ఒక్కడికే తగులుతుంది, మిగతా వాళ్ళు మనుషులు కాదు మృగాలు అనుకుంటున్నావేమో. నువ్వు చేసిన అరాచకాలన్నీ ఇవాళ నువ్వు నీ నాయకులకి మీ వెన్నంటే ఉండయి. కాకపోతే ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం వస్తుంది, ఎవరిని ఎప్పుడు అరెస్ట్ చేయాలో ఎవరిని ఏం చేయాలో మీకు మళ్ళీ నేరారోపణ చేయకుండా మాత్రం అయితే ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో చెయ్యరు. రాజ్యాంగబద్ధంగానే మరి పోలీసుల ఆధ్వర్యంలోనే మరి ఇదనేది నిరూపణ చేసినాక మాత్రమే అరెస్ట్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మా నాయకులు కూడా మా కార్యకర్తలు కూడా కొంతమంది అంటున్నారు ఇంకా ఏమి చెయ్యట్లేదంటే నీకు మళ్ళీ చెయ్యాలనుకున్న పూట చేస్తే దాని మీద ఒక ఇదనేది ఉండదు. మరి ఆరోపణలను నిజమా కాదా అని రుజువు చేసుకొని మాత్రమే చేద్దామని చెప్పి రెడ్ బుక్ రాజ్యాంగం ఉంది. మేము కూడా ఒక బుక్ రాస్తున్నాము, ఆ బుక్ పేరైతే నేను చెప్పను అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు. సినిమా చూపిస్తాము మాట్లాడితే ఈ బట్టలిప్పే రాజ్యాంగం ఏందో, బట్టలిప్పే ఇదేందో మాకు అర్థం కావట్లా. పోలీసులు బట్టలు ఇప్పుతా అంటాడు. ఆ పోలీసులు బట్టలిప్పే వ్యవహారం ఏందో తెలియదు. కానీ మీ పక్కన ఎంపీలు ఎమ్మెల్యేలు బట్టలిప్పి బాగానే ఇది చేస్తున్నారు, బాగానే హల్చల్ చేస్తున్నారు. కానీ ముందు మీకు నాయకుడి దగ్గర నుంచే ఈ ఎంపీలకి ఎమ్మెల్యేలకు కూడా వచ్చిందేమని అనుకుంటున్నా ఆ బట్టలిప్పే వ్యవహారాలు. కాకపోతే నువ్వు అనేది నోరు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడకపోతే మాత్రం ఒక్క ప్రెస్ మీట్ మాట్లాడలేక ఇట్టా అంటే పిచ్చోడికి ఏమో తలకు పిచ్చెక్కిందేమో దులుపుకుంటున్నట్టుందని అనుకుంటున్నారు. కాకపోతే ఇవాళ అమరావతి మహిళల మీద ఏం చేసావా, మరి సోషల్ మీడియాలో మమ్మల్ని ఎంత దెబ్బతీయాలని చూశారో, మరి ఎవరికి తగిన చేస్తే అందరికీ సమన్యాయంగా జరుపుకొస్తానే ఉంది. కాకపోతే దాన్ని తట్టుకోలేక మీరు ముందు చేస్తున్నారనమాట. నిజంగానే మేము అనుకుంటున్నాం మా పార్టీ మెతక వైఖరి అవలంబిస్తుంది, అందుకే వీళ్ళు ఇంకా నోరులు ఎత్తుతున్నారు అంటే కాదు. పార్టీ వాళ్ళు మొత్తం A to Z అన్నీ సున్నితంగా విశ్లేషణ చేసి దీనిలో నిజం ఎంత అబద్ధం ఎంత అని
సాక్ష్యాధారాలతో సహా ముందు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అట్టానే పెడుతున్నారు. అందరికీ సమన్యాయం. ఎందుకంటే నాయకుడు అనేవాడు జైల్లో ఉండొచ్చాడు. మరి ఆ ప్రభుత్వంలో ఆ పార్టీలో వైసీపీ పార్టీలో పనిచేసిన వాళ్ళందరినీ ఒక్కసారన్న జైలుకి వెళ్ళి రావాలని ఒక ఆలోచన అయితే ఉంది. అట్టానే అందరినీ కూర్చోబెట్టి సమన్యాయం జరుపుతాడు మీ నాయకుడు. మీరేమి ఇబ్బంది పడొద్దు.